ముందుగా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశం ఏది అంటే చాలామంది వెంటనే న్యూజిలాండ్ అని చెబుతారు. కానీ గత కొన్ని రోజులుగా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. రీసెంట్‌గా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు భక్తితో సాగుతున్న సిక్కుల నగర కీర్తన, మరోవైపు దాన్ని అడ్డుకుంటూ స్థానిక గ్రూపులు చేస్తున్న హాకా డాన్స్. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇది న్యూజిలాండ్, ఇండియా కాదు అని ఎందుకు నిలదీస్తున్నారు? దీని వెనక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే 20థ్ డిసెంబర్ 2025న ఆక్లాండ్‌లోని మనూరేవాలో సిక్కుల పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌ను మోసుకుంటూ భజనలు చేసుకుంటూ శాంతియుతంగా ప్రదర్శన సాగింది. దీనికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, కానీ హఠాత్తుగా ట్రూ ప్యాట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్ అనే గ్రూపు దారిని అడ్డుకుంది. వీరు బ్రయాన్ టమాకి అనే రాజకీయ నాయకుడికి అనుచరులు. వీరు ఏం చేశారంటే సిక్కుల ముందు నిలబడి మావోరీల సాంప్రదాయ యుద్ధ నృత్యం హాకా చేస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. వారి నినాదం ఏంటి అంటే కీప్ న్యూజిలాండ్ న్యూజిలాండ్, న్యూజిలాండ్ను న్యూజిలాండ్ లాగే ఉంచండి, అంటే విదేశీ సంస్కృతులు మాకు వద్దు అని వారి వాదన. దిస్ ఈస్ న్యూజిలాండ్, నాట్ ఇండియా, జీసస్ ఈస్ ద ఓన్లీ వే వంటి నినాదాలు చేశారు. న్యూజిలాండ్ పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని 2 వర్గాలను వేరు చేసి ప్రదర్శనను సురక్షితంగా ముగించారు. ఎటువంటి అరెస్టులు జరగలేదు. సిక్కు నాయకులు తీవ్రంగా ఖండించారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఇప్పటికే న్యూజిలాండ్ ప్రభుత్వంతో దీనిపై మాట్లాడారు. మనం దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను అనుమతించవద్దని కోరారు. సిక్కులు ఎప్పటి నుంచో అక్కడే ఉంటూ ట్యాక్సులు కడుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. కానీ ఇప్పుడు వారిని పరాయి వాళ్ళలాగా, అపరిచితులలాగా చూడటం బాధాకరం. అంతర్జాతీయ ప్రతిస్పందన ఏంటో తెలుసా? ఈ ఘటనను మత స్వేచ్ఛకు ముప్పుగా, మైనారిటీల భద్రతకు ప్రమాదంగా పరిగణిస్తూ సిక్కు సమాజం ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, మతపరమైన హక్కులపై దాడి అని పేర్కొంది. ఈ ఘటన న్యూజిలాండ్లో మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు, జాతి వివక్ష అంశాలను అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది. సిక్కు సమాజం శాంతియుతంగా స్పందించినప్పటికీ ఈ సంఘటన భవిష్యత్తులో వలసదారుల భద్రత, మతపరమైన కార్యక్రమాలపై ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై దృష్టి పెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం మతపరమైన గొడవ కాదు, ఇది వలసవాద వ్యతిరేకత, అంటే యాంటీ ఇమ్మిగ్రేషన్ సెంటిమెంట్. న్యూజిలాండ్లో ఉన్న కొన్ని గ్రూపులు విదేశాల నుంచి వచ్చేవారు తమ సంస్కృతిని మార్చేస్తున్నారని భయపడుతున్నారు. అందుకే వారు సిక్కులను టార్గెట్ చేస్తున్నారు. ఈ దేశం ఇండియా కాదు అని అరవడం వెనుక ఉద్దేశ్యం వారి ఆధిపత్యాన్ని చాటుకోవడమే. కానీ పోలీసుల పాత్ర ఇక్కడ మెచ్చుకోదగినది. వారు వెంటనే వచ్చి గొడవ జరగకుండా అడ్డుకున్నారు. అయినా సరే భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరిగే అవకాశం కూడా ఉంది. చివరిగా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతీయులు శాంతియుతంగా ఉండటానికి ఇష్టపడతారు. న్యూజిలాండ్ ప్రభుత్వం ఇలాంటి విద్వేషపూరిత చర్యలపై కఠినంగా ఉండాలి. మీరేమనుకుంటున్నారు? న్యూజిలాండ్లో జరుగుతున్న ఈ పరిణామాలు భారత్ న్యూజిలాండ్ సంబంధాలపై ప్రభావం చూపుతాయా? ఈ ఘటనలో తప్పు ఎవరు చేశారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.